నమస్తే, నేను మారుతీరామ్. 95 టీవీ స్పీడ్ న్యూస్ కు స్వాగతం. విద్యుత్ కోతల ధాటికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తల్లడిల్లుతున్నారు. తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయ సమస్యలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తెనాలిలో రాత్రి మొదలుకొని తెల్లవారుజాము 2:30 వరకు సరఫరా నిలిచిపోయింది. ముందస్తు సమాచారం లేకుండా కోత విధించడాన్ని ప్రజలు తీవ్రంగా నిరసించారు. పగలంతా ఎండ తీవ్రతతో విలవిలలాడిన ప్రజలు రాత్రి వేళ సేద తీరే సమయంలో ఇలా చేయడం ఏమిటంటూ నిలదీస్తున్నారు. తెనాలిలోని చెంచుపేట విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో శాప్పై తొలి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి రోజా తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడల్లో ముందుండాలనేది సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనని చెప్పారు. క్రీడా ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. సరైన ప్రోత్సాహం లేనందువల్లనే అనేక మంది క్రీడల్లో వెనకబడిపోతున్నారని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో స్పోర్ట్స్ క్లబ్ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా బలభద్రాపురంలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి చుట్టూ మోహరించారు. సుమారు రాత్రి 11 గంటలకు రామకృష్ణారెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. అదేవిధంగా అనపర్తి మండలం కొప్పవరంలో జిల్లా అధికార ప్రతినిధి కర్రి వెంకటరామారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇంకా పలు ముఖ్య నేతలను వారి ఇళ్ల నుంచి బయటకు రానివ్వలేదు. నెల్లూరు జిల్లా వేగూరులో 16న జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. 2 నిందితులను అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన స్కూటీ, కత్తిని వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. హరిజనవాడకు చెందిన చిన్నమ్మకు 24 ఏళ్ల క్రితం శివయ్యతో వివాహమైంది. కొంతకాలం సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు రావడంతో శివయ్య మాధురి అనే మరో మహిళను 2వ వివాహం చేసుకున్నాడు. వీరికి వంశీ, నితీష్ అనే 2 కుమారులున్నారు. కొంతకాలంగా శివయ్య తన మొదటి భార్య చిన్నమ్మ వద్దకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. తండ్రి ఇంటికి రాకపోవడానికి చిన్నమ్మేనని కక్ష కట్టిన 2వ భార్య కుమారుడు ఆమెను కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్విఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. 2024లో తిరిగి అధికారం చేపట్టడం ఖాయమన్నారు. పిఠాపురం పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. అధినేత కార్యాలయం నుంచి జూమ్ యాప్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రెడ్డెం భాస్కర్ రావు, సుఖమళ్ళ గంగాధర్, అనిశెట్టి సత్యానందరెడ్డి, కొండేపూడి ప్రకాష్, మడికి ప్రసాద్, నల్లా శ్రీను, పెద్దిరెడ్ల నందిబాబు, జ్యోతుల సతీష్, జబాది జోగేశ్వరరావు, బర్లా అప్పారావు, ఎలుబండి రాజారావు పాల్గొన్నారు. సికింద్రాబాద్లోని స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వర్ణబంధన మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వామివారికి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తర్వాత కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను ఆదిలాబాద్ పట్టణంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్కు ప్రధానిపై వ్యాఖ్యానించే స్థాయి లేదన్నారు. అలా మాట్లాడడం ఎంతమాత్రం సంస్కారం కాదన్నారు. యలమంచిలి జాతీయ రహదారిపై పెద్దపల్లి జంక్షన్ వద్ద పెను ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి కారు బోల్తా పడడంతో బాలిక సహా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలని జయశ్రీదేవిగా గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యులను విశాఖ నగరంలోని మురళీనగర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. శ్రీకాళహస్తిలోని భక్త కన్నప్ప సదనాన్ని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో 32 గదులుండగా అందులో 10ని వివిధ అవసరాల కోసం శాశ్వతంగా కేటాయించడం వెలుగు చూసింది. కేవలం భక్తులకు 10 నుంచి 12 రూములు మాత్రమే ఇస్తూ ఉండడాన్ని చైర్మన్ గుర్తించారు. ఆలయంలో తగినన్ని అతిథి గృహాలు లేకపోవడంతో వేలాదిగా వస్తున్న భక్తులు వసతి లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న గదులను కూడా భక్తులకు ఇవ్వకపోవడాన్ని చైర్మన్ తీవ్రంగా పరిగణించారు. వెంటనే ఖాళీ చేయించి భక్తులకు కేటాయించేలా ఆదేశాలు ఇచ్చారు. బీఎస్పీ సమన్వయకర్త ప్రవీణ్ కుమార్ తలపెట్టిన బహుజన రాజ్యాధికార యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. 38వ రోజు యాత్రలో భాగంగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయిలో బీఎస్పీ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. సమావేశం కొనసాగుతున్న సమయంలోనే తేనెటీగలు దాడి చేశాయి. దీంతో కొంతమంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే ప్రవీణ్ కుమార్కు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలోనే పార్టీకి చెందిన వరంగల్ శాఖ నేతల మధ్య గలాటా చోటు చేసుకుంది. పార్టీకి చెందిన జంగా నాయని వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు రేవంత్ రెడ్డి ముందే పరస్పరం దాడులకు దిగారు. వచ్చే నెల 6న వరంగల్కు రాహుల్ గాంధీ రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీ పాల్గొనే బహిరంగ సభా వేదిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణాన్ని పార్టీ కీలక నేతలతో కలిసి రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. సాధారణ ఎన్నికల నామినేషన్ తలపించిన ఓయూ ఎన్నికల నామినేషన్లు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పోటాపోటీగా యూనివర్సిటీ ఉద్యోగ సంఘాల నాయకులు ఓయూ పరిపాలనా భవనంలో నామినేషన్లు వేశారు. నాన్ గెజిటెడ్ ఆఫీసర్ ఎంప్లాయీస్ యూనియన్, టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్గా ఉద్యోగ సంఘాల నాయకులు 3 విభాగాల్లో పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ పట్ల మొండి వైఖరిగా ఉందని, ఈ సమస్యల పట్ల యూనివర్సిటీ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే తనయుడిపై చేసిన వ్యాఖ్యలను నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఖండించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన మాట తప్పకుండా నవరత్నాలు, మరికొన్ని సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. నూజివీడు పరిసర ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం చేస్తానన్న చంద్రబాబు మాట తప్పి నూజివీడు అభివృద్ధి నిరోధకంగా మార్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. హైదరాబాద్ విజయవాడ హైవేలో కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరుండి సేవలందించారు. పాలకుర్తి నియోజకవర్గ పర్యటన ముగించుకొని మేళ్ల చెరువు పెడుతున్న మంత్రి కళ్ల ముందే ఓ వాహనం అదుపు తప్పి పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా 3 తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 108కి ఫోన్ చేయించారు. స్థానిక ప్రజలతో కలిసి దగ్గరుండి క్షతగాత్రులను సమీప వైద్యశాలకు పంపించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఓ యువకుడు మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలంలోని ఓ గ్రామంలో 8వ తరగతి చదువుతున్న 15 సంవత్సరాల బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు బాలరాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టారు. బాలికకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేసుకోవాలని పెద్ద మనుషులు సూచించడంతో యువకుడు సరేనని ఒప్పుకున్నాడు. కొద్ది రోజులకే మరో యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడు ఆ యువకుడు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు యువకుడిపై భూంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముసునూరు మండలం రమణక్కపేటలో మహిళా వాలంటీర్ దివ్యని గ్రామ సర్పంచ్ భర్త రంగు గాంధీ వేధిస్తున్నాడని, ఆయనపై చర్య తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది వాలంటీర్. నూజివీడులో ఎమ్మెల్యే అతని కొడుకు అండతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగడాలు పెరుగుతున్నాయని పోలీస్ అధికారులు వెంటనే స్పందించి సర్పంచ్ భర్తపై చర్య తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు కోరుతున్నారు. మెదక్ జిల్లా చిలిపిచెడు మండలం చిట్కుల్ కస్తూరిబాయ్ హాస్టల్ మరియు చిట్కుల్ చెండూరు ఫైజాబాద్ చిలిపిచెడు మండల పరిధిలోని అన్ని హై స్కూల్స్లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల నిమిత్తం సోమక్కపేట్ పిఎస్సిఎస్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తల్లి జ్ఞాపకార్థం విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మండలంలోని 10వ తరగతి పరీక్షలో అత్యధికంగా మార్కులు సంపాదించిన మొదటి విద్యార్థికి బహుమతి ఇవ్వడం జరుగుతోందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గద్వాల నియోజకవర్గంలో 9వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మొదలైంది. ధరూరు మండలం పెద్ద చింతరేవుల స్టేజి నుండి మొదలైన యాత్ర భీంపురం స్టేజి వరకు కొనసాగింది. గద్వాల్లో జరిగిన బహిరంగ సభ ఉత్సాహంతో యాత్రను కొనసాగిస్తున్నారు. ఆయన వెంట డీకే అరుణ, రాష్ట్ర బీజేపీ నాయకులు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ఉధృతంగా నిర్వహిస్తున్నారు. విశాఖ పార్లమెంటు కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాత గాజువాక నుంచి సింహాచలం వరకు మహా పాదయాత్రను చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని సింహాద్రి అప్పన్నను కోరుతూ ఈ కార్యక్రమం తలపెట్టామని వివరించారు. ఈ మహా పాదయాత్రలో భారీగా కార్యకర్తలు, నాయకులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. వైసీపీ ప్రభుత్వం మానవత్వాన్ని మరిచి 3 సంవత్సరాల నుంచి ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.
కృష్ణా జిల్లా గుడివాడలో రోజురోజుకు రెచ్చిపోతున్న మట్టి మాఫియా అక్రమార్జనే ధ్యేయంగా మట్టిని అక్రమంగా తరలిస్తున్న మాఫియాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రెవెన్యూ అధికారి అరవింద్పై దాడికి తెగబడ్డారు. రెవెన్యూ అధికారి ఫిర్యాదు మేరకు దుండగులను అదుపులోనికి తీసుకుని జేసీబీలు, లారీలు స్వాధీనం చేసుకుని దుండగులను అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. తిరుపతి తిరుచానూరు వద్ద గల ఇందిరమ్మ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలు నివసిస్తున్న ఇందిరమ్మ కాలనీలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో చొరవ చూపడం లేదు, కానీ ప్రైవేటు సెల్ టవర్ను ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులున్న కాలనీలో సెల్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లలో బైక్ దొంగ హల్చల్ చేశాడు. రాత్రి వేళల్లో గోడ దూకి ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్నాడు. ఇప్పటికే 2 బైకులు చోరీకి గురైనట్లు చెర్ల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. బైకులు దొంగిలిస్తున్న వ్యక్తిని సీసీ ఫుటేజ్ విజువల్స్ లో కదలికలు చూసి వెంకటేశ్వర్లుగా గుర్తించారు పోలీసులు. దొంగను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అగళి మండలం జంగమరణహల్లి గ్రామ క్రాస్ వద్ద స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ తన సిబ్బందితో కలిసి నకిలీ బంగారు విక్రేతల ముఠాపై దాడులు చేపట్టారు. ముఠాలో 2 వ్యక్తులు పట్టుబడ్డారు. పట్టుబడ్డ ముఠా సభ్యుల నుంచి 11 లక్షల రూపాయల నగదు, 3 కేజీల నకిలీ బంగారం, 500 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు.